నాకెందుకో ఒక డేంజరస్ పొజిషన్ అనిపిస్తుంది గోల్ కీపర్ అని. సో అంత హార్డెస్ట్ జాబ్ని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? బిగ్ రెస్పాన్సిబిలిటీ మంది కాబట్టి మనం ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి, టీమ్ని బూస్టప్ చేస్తూ ఉండాలి, వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉండాలి, ప్లస్ మన జాబు మనం చేయాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే మైండ్లో ఉన్నింది అంతే. మేము ఎట్లన్నా సరే ఫైనల్స్ ఆడి విన్ అవ్వాలి. మీరు అది ప్రిడిక్ట్ చేయలేనంతలా ఆడే ప్లేయర్స్ మీకు ఎప్పుడన్నా? సో డే బై డే హాకీ అనేది చాలా మారుతుంది అనమాట, ఫస్ట్ లాగా లేదు. ఇంత అంటే హైలీ టాక్టిక్, మీరు చాలా కంట్రీస్ ఆడారు కదా, అంత హైలీ టాక్టికల్ గా స్ట్రాంగ్ ఉండే కంట్రీ ఏదన్నా? నెదర్లాండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా. నేను స్కూల్కి 6 kilometers వాకింగ్ చేసి వెళ్ళేవాళ్ళం, ఒక 4-5 members. మేము ఒక రూట్ కూడా లేదు మాకైతే స్కూల్కి. అవరి ఏం అవ్వలేదు అంటే ముగ్గురు అమ్మాయిలు కదా, అమ్మాయిలు ఏంటి స్పోర్ట్స్ ఇంకా షార్ట్స్ వేసుకోవడము అట్లా. ఇంకా నాకైతే ఇట్లా షార్ట్స్ వేసుకోవడం అవి ఫస్ట్ టైం అనమాట. నువ్వు నార్మల్గా షార్ట్ గుంటేనే వేసుకో కదా, మరి వేసుకొని అందరి ముందు నువ్వు ఎలా ఆడతావు అంటే నేను ఆడతాను అని చెప్పేసి అప్పుడు ఫ్లోలో చెప్పేశాను. ఇప్పుడు రీసెంట్గా ఏయో టెస్ట్ వచ్చింది స్కోర్స్. హాకీలో కూడా ఏయో వచ్చింది మీకు ఉందా? మాకు టార్గెట్ ఇస్తారనమాట. 2015లో మీరు 11 months ఇంటికి రాలేదని మీ హస్బెండ్ చెప్తున్నారు. అసలు ఎందుకు రాకపోవడం గల కారణం ఏమి? అంటే నార్మల్గా ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే అప్పట్లో ఫైనాన్షియలీ అంత స్టేబుల్ లేను నేను. సో మనం ఢిల్లీ నుంచి మన సౌత్ సైడ్ తిరుపతి వరకు రావాలంటే 2 days జర్నీ, మళ్ళీ తిరుపతి నుంచి మన ఇంటికి వెళ్ళాలంటే ఇంకొకటి 2 days జర్నీ. మాకు ఇచ్చేది హార్డ్లీ 5 to 6 days బ్రేక్ ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కైండ్ డైరీస్. మనం టీవీ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఎన్నో ఇన్స్పైరింగ్ జర్నీస్ చూస్తూ ఉంటాం. ఒక పర్టికులర్ పర్సన్ వల్ల ఒక ఊరికి గుర్తింపు రావడం కానీ, ఆ ఊర్లో ఫెసిలిటీస్ పెరగడం కానీ, ఇట్లాంటి ఎన్నో ఇన్స్పైరింగ్ స్టోరీస్ వింటూ వచ్చాం. కానీ మీలో ఎంతమందికి తెలుసు మన ఆంధ్ర నుంచి ఉన్న ఒక ప్లేయర్ దగ్గర కూడా ఇటువంటి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయని మీకు తెలుసా? ఆంధ్ర అమ్మాయే కాదు, దట్టు ఫ్రమ్ అవర్ ఓన్ తిరుపతి, మన తెలుగు స్పీకింగ్ గర్ల్. సో ఈవిడ గురించి నాకు తెలిసిన వెంటనే ఇది మీ అందరికి తెలియజేయాలనే ప్రయత్నంలో ఆమె గురించి తెలుసుకునే కొద్దీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆమె జర్నీ మొత్తం ప్రతి స్టెప్ కూడా మనకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. 2017లో ఈమె రియో ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేసి వచ్చిన తర్వాత ఎర్రవారిపాలెంకి ఫస్ట్ టైం రోడ్ వచ్చింది. మీరు కానీ ఒక స్పోర్ట్స్ లవర్ అయితే డెఫినెట్గా ఈ పాడ్కాస్ట్ మీకే, సో డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ మీతో ఇట్లా ఒక ఎపిసోడ్ చేయాలని అనుకున్నప్పుడు ద డీపర్ వి డైవ్డ్ ఇన్ టు యువర్ డీటెయిల్స్ అన్నప్పుడు, అంటే మీరు యాజ్ ఏ ఒక హాకీ ప్లేయర్ తిరుపతి నుంచి ఉన్నారని మాకు తెలుసు. కానీ మేము మీ గురించి కనుక్కునే కొద్దీ మీతో ఒక పాడ్కాస్ట్ చేయాలి, ఒక ఎపిసోడ్ చేయాలి, రజనీ మ్యామ్ స్టోరీని అందరికి తెలిసేలా చేయాలి. అక్కడి నుంచి యాజ్ ఏ ఫ్యాన్గా ఈరోజు మీతో పాడ్కాస్ట్ చేసే స్టేజ్కి వచ్చేసినాను నేను. అంటే మీ స్టాట్స్ అంత రిచ్ స్టాట్స్ ఉన్నాయి. దో మీరు చాలా చిన్న విలేజ్ నుంచి ఒక సాధారణమైన ఫ్యామిలీలో పుట్టి, సో మీరు ఇండియా డెబ్యూ చేసేంత వరకు వెళ్ళారంటే డెఫినెట్గా చాలా హార్డ్ వర్క్ ఉండాలి. ఒక 2004 నుంచి 9 వరకు చాలా హార్డిల్స్ ఫేస్ చేశాను. బట్ అదొక మెమరీ, బిగ్ మెమరీ నాకైతే. ఫస్ట్ టైం డెబ్యూ 9లో న్యూజిలాండ్కి సెలెక్ట్ అయినప్పుడు. సో ఫస్ట్ మ్యాచ్ మీరు న్యూజిలాండ్తో? న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచెస్కి వెళ్ళాం అనమాట. ఓకే, న్యూజిలాండ్లో ఆడారా? ఇండియాలోనే? న్యూజిలాండ్కి వెళ్ళాము. ఓకే, న్యూజిలాండ్లోనే అన్ని 4-5 టెస్ట్ మ్యాచెస్ ఆడి వచ్చేసాం. అంటే ఓవర్సీస్కి వెళ్ళడం ఫస్ట్ టైం అదేనా? ఫస్ట్ టైం అదే. సో మీరు ఫస్ట్ జర్నీ చేయడం? నార్మల్గా 1 year జూనియర్ టీంలో ఉన్నాను, అంటే స్టాండ్ బైగానే ఉన్నాను, అంటే మెయిన్ టీంలో సెలెక్ట్ అవ్వలేదు అనమాట. ఫస్ట్ టైం 2008లో నేను క్యాంప్కి సెలెక్ట్ అయ్యాను, జూనియర్ ఇండియన్ క్యాంప్కి. బట్ స్టార్టింగ్ ఇండియాకి రిప్రజెంట్ చేసింది సీనియర్లోనే చేశాను. బట్ జూనియర్లో నాకు ఛాన్స్ దొరకలేదు. డైరెక్ట్ నేను సీనియర్ టీము కోర్ గ్రూప్కి సెలెక్ట్ అయ్యాను 2009లో. అదే ఇయర్లో నేను న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ అయ్యాను. మేము హాకీ అంతే, అంటే రెగ్యులర్గా చూడకపోయినా ఎప్పుడైనా మ్యాచెస్ చూసినప్పుడు ఇట్లా చూసినప్పుడు నాకెందుకో ఒక డేంజరస్ పొజిషన్ అనిపిస్తుంది గోల్ కీపర్. ఎందుకంటే ఎవరు స్ట్రైక్ చేసినా, అవి ఎంత గట్టిది చేసినా అది తీసుకోవాలి, దానికి రియాక్ట్ అవ్వాలి. అది కాకుండా కొన్నిసార్లు మొత్తం ప్రెజర్ అంతా గోల్ కీపర్ మీద ఉంటుంది. సో అంత హార్డెస్ట్ జాబ్ని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? లైక్ అంటే ఎక్స్పీరియన్స్ తోటి, అంటే స్టార్టింగ్లో ఏమంటే జస్ట్ అంతగా నాలెడ్జ్ లేదన్నమాట. అంటే ఓకే గోల్ కీపర్ కిట్ వేసుకున్నాను, జస్ట్ బాల్ ఆపాలి. స్టెప్ బై స్టెప్ డిస్ట్రిక్ట్, స్టేట్, తర్వాత ఇండియన్ క్యాంపు
ఇవన్నీ ఒక లెవెల్ అయితే మనం ఇండియాకి రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ ప్రెషర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. నార్మల్ గా అది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది ఏమైతే మన మీద ఇంకా ఎక్స్ట్రా లైక్ ఫ్యామిలీలో మన ఫాదర్ మీద కానీ మదర్ మీద కానీ మనం అంతా డిపెండ్ అయ్యి లైక్ ఉంటాము, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని. సేమ్ అలాగని టీంలో కూడా మన మీద ఒక హోప్ పెట్టుకుంటారనమాట. ఓకే మన గోల్ కీపర్ ఉన్నారు, ఓకే తను మనల్ని సేవ్ చేయగలదు. టీమ్ సడన్ గా మంచిగా ఆడుతూ ఒక మిస్టేక్ వల్ల కూడా కానీ కొంచెం డౌన్ఫాల్ అవ్వచ్చు. ఆ టైంలో మనం ఆ ప్రెషర్ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, డిఫెన్స్ ని ఆర్గనైజ్ చేసుకోవడం, వాళ్ళతో కీప్ ఆన్ టాకింగ్, అంటే ఒక ఎక్కువ డైరెక్ట్ కోచింగ్, అంటే లైక్ వాళ్ళు అటు చూస్తుంటారు కానీ మనకు మొత్తం వ్యూ కనిపిస్తుంది అన్నమాట. ఒక వారియర్ లాగా, అంటే ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ మంది కాబట్టి మనం ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి, టీంని బూస్టప్ చేస్తూ ఉండాలి, వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉండాలి, ప్లస్ మన జాబు మనం చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొత్తం అక్కడ ఫోకస్ పెట్టుకొని మనది మర్చిపోకూడదని చెప్పేసి అది మనం చూసుకోవాలి. అంటే ఒక ఛాలెంజ్ అనమాట. అది పేషెన్స్ ఉండాలి ఎక్కువ గోల్ కీపర్కి. అంటే ఎప్పుడు స్ట్రైక్ చేస్తారో తెలియదు, వెయిట్ చేయాలి. టీం ఎవరన్నా స్ట్రాటజీస్ మర్చిపోతే అవి గుర్తు చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కంబైన్డ్ గా ఉండాలి కాబట్టి ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ సెకండ్ ఫోకస్ చాలా ఇంపార్టెంట్. మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకే ఈ డేంజర్ సిచ్యువేషన్ వస్తుందంటే మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ వచ్చేసినా కానీ ఎలా ఫేస్ చేయాలి. అది ఒక అదే టీమ్ గేమ్ అంటారు అనమాట. డిఫెన్స్ తోటి బాండింగ్, ఇన్ కేసు పెనాల్టీ కార్నర్స్, డైరెక్ట్ షూట్ ఆన్ గోల్ వస్తుంది. మనం స్ట్రాంగ్ గా బోల్డ్ గా మనం నిల్చుకొని మనం సేవ్ చేయడం వల్ల మన టీం డిఫెన్స్ కి, మొత్తం టీమ్ కి, కోచెస్ కి ఒక బిలీవ్ వస్తుంది, ఓకే మన గోల్ కీపర్ సేవ్ చేయగలదని. బట్ అంత బోల్డ్ గా అవడానికి మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే మెంటలీ, ఫిజికల్లీ అప్పుడు ప్రజెంట్ మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ రోల్ గోల్ కీపర్ దా. చాలా ఒక ఛాలెంజ్ సిచ్యువేషన్. అంటే ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ అసలు ప్లేయర్స్ ఏముంది అంటే వాళ్ళది ఈజీ అని నేను చెప్పట్లేదు, బట్ వాళ్ళ మిస్టేక్స్ కవర్ అవుతాయి కానీ మన మిస్టేక్స్ అనేవి విజిబుల్ గా ఉండిపోతాయి. ప్లస్ ఏంటంటే అందరు మిస్టేక్స్ చేసినా నేను చేయకూడదు, నేను నా టీమ్ కి సేవ్ చేయాలి, నేను మన మ్యాచ్ ని గెలిపించాలి, ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి అనే ఇది ఒక మైండ్ లో ఉండిపోతుంది. కాబట్టి మాక్సిమం మిస్టేక్స్ చేయమని చెప్పం కానీ మిస్టేక్స్ అవుతాయి మా వాళ్ళు కూడా, బట్ మాక్సిమం డిఫెండ్ చేయడానికి ఆ మైండ్ లో సెట్ అయ్యి ఉంటది. సో మాక్సిమం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట ఎప్పుడు. మీకు 2013లో బెస్ట్ గోల్ కీపర్ అవార్డు వచ్చింది. ఆ టోర్నమెంట్లో మీ ప్రిపరేషన్ కానీ, సో మీకు బెస్ట్ గోల్ కీపర్ రావడానికి మీ సైడ్ నుంచి మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారు? సో ఓవరాల్ ఆ టోర్నమెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నార్మల్గా అంటే స్టార్టింగ్ మేము 2 గోల్ కీపర్స్ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఫుల్ మ్యాచ్ ఆడతారు, ఒకరు హాఫ్ టైం ఆడతారు. ఫస్ట్ లో అయితే 35-32 హాఫ్స్ ఉండేవి. తర్వాత రూల్స్ చేంజ్ అయ్యాయి. 15 minutes 5 minutes రెస్ట్, 15 minutes 10 minutes గ్యాప్, తర్వాత 15 అంటే 4x15 minutes అనమాట. సో అంటే ఆ మ్యాచెస్ బట్టి మేము రొటేట్ అవుతూ ఉంటాం అనమాట. స్టార్టింగ్ లోనే ఈ టోర్నమెంట్ బెస్ట్ ఇవ్వాలి అనుకుంటాం కానీ నార్మల్ గా అంటే నా మైండ్ లో ఏంటంటే ఏది వచ్చినా కానీ ఫస్ట్ టీం ఫస్ట్, నా ఇండివిజువల్ కాదు, ఫుల్ మ్యాచ్ అన్నా కానీ ఆ టీం బెస్ట్ ఇవ్వాలి, మ్యాక్సిమం అయినంత వరకు మేము విన్ అవ్వాలి, అదే ఉంటుంది. బెస్ట్ గోల్ కీపర్ది అనేది ఆ టోర్నమెంట్ లో నాకు తెలియదు అనమాట. అంటే ఉంది ఇలా అవార్డు ఉంది అని కూడా అసలు తెలియదు. అంటే అంతకుముందు ప్రీవియస్ టోర్నమెంట్స్ లో ఎప్పుడు జరగలేదు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కంట్రీలో హోస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది కదా. సో అంతగా నేనేం థింక్ చేయలేదు. బట్ ఏంటంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే మైండ్ లో ఉన్నింది అంతే. మేము ఎట్లన్నా సరే ఫైనల్స్ ఆడి విన్ అవ్వాలి ఇదే ఉన్నింది. గ్రౌండ్ లో ఉన్నప్పుడు అసలు మిస్టేక్స్ చేయకుండా మాక్సిమం సేవ్ చేయాలి, డిఫెండింగ్ మంచిగా చేయాలి అనే ఉన్నింది. మొత్తం నా బెస్ట్ నేను ఇచ్చాను అనమాట. సో ఇంకా అనౌన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. నేచురల్ గా ఉంటుంది కదా, ఇంకా అది ఇంక తెలిసిందే చెప్పలేము అనమాట. సో అంతకు ముందు ప్రాక్టీస్ మ్యాచెస్ అంతా కూడా కానీ మేము బాయ్స్ తో ప్రాక్టీస్ చేయడం కొంచెం. అంటే ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ తో చేస్తారు, మెన్స్ హాకీ టీమ్ తో కాదు, నార్మల్ ఉంటారు కదా ప్లేయర్స్, వాళ్ళతోటి మేము గర్ల్స్ బాయ్స్ కోచెస్ అంటే కాన్ఫిడెన్స్ కోసం కొంచెం ప్రాక్టీస్ చేస్తారు. సో అంటే మీకేమైనా అంటే రిమెంబరెన్స్ ఉందా బెస్ట్ సేవ్ చేయడం కానీ? సో ఆ పర్టికులర్ టోర్నమెంట్ లో మీకు బెస్ట్ అవార్డు రావడానికి
సో కొన్ని సేవ్స్ ఉంటాయి కదా మ్యామ్, ఈ సేవ్ కానీ పెనాల్టీ కార్నర్స్ చాలా వచ్చాయి అనమాట మాకు, జపాన్ తోటి, చైనా తోటి, సో అప్పుడు మలేషియా తోటి. సో వాళ్ళు కొన్ని టాక్టిక్స్ ప్లే చేస్తారు, అంటే స్పెషలిస్ట్ ఉంటారు వాళ్ళు. మలేషియా అనుకో, ఈ పెనాల్టీ కన్నా కంపల్సరీ స్లాప్, డ్రాగ్, హిట్ అని ఇంకా వాళ్ళు వేరియేషన్స్ ఉన్నాయి అనమాట. సో మనం రివ్యూ అనేది ఇప్పుడు మనం మీకు తెలిసే ఉంటుంది, మనం ఒక టోర్నమెంట్కి వెళ్ళాలంటే మేము నార్మల్గా ఏం చేస్తామంటే అక్కడ ఏ టీమ్స్ వస్తున్నాయో వాళ్ళు మొత్తం అనలైజ్ చేస్తాం అనమాట. అంటే వీడియోస్ చూడడము, వాళ్ళ పెనాల్టీ కార్నర్లు, వాళ్ళు కీ ప్లేయర్స్, వాళ్ళు ఏ పెనాల్టీ కార్నర్స్ యూజ్ చేస్తారు, షాట్ నెంబర్ ఏంటి, జస్ట్ ఒక రివ్యూ. ఇప్పుడు పెనాల్టీ కార్నర్స్ వచ్చిన తర్వాత ఒక 40-45 సెకండ్స్ టైం ఉంటుంది మాకు. అప్పుడు వాళ్ళు సర్కిల్లో, డి సర్కిల్లో నించున్నప్పుడే వీళ్ళు ఏది చేయబోతున్నారు కొంచెం హింట్ అయితే మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే ముందే మీకు కొంచెం హింట్ తెలుస్తుంది. దాన్ని బట్టి మేము రషింగ్ అవుట్ ఉంటుంది, ఒక 1 అప్ అని 2 అప్ అని జస్ట్ డిఫెండింగ్ లో నుంచోవడం, అది మేము అప్పుడప్పటికే క్విక్ డెసిషన్ తీసుకోవాలన్నమాట. నేను ఈ రైట్ సైడ్ సెంటర్ కొంచెం లెఫ్ట్ వరకు మేము గోల్ కీపర్స్ తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ పోల్ మ్యాన్, లాస్ట్ మ్యాన్ ఉంటారు అనమాట, వాళ్ళది ఆ ప్లేస్. సో మాక్సిమం అలా ఒక్కొక్క బౌండరీస్ కి మేము డిసైడ్ చేసుకుంటాం డిఫెన్స్. సో వాళ్ళు ఇక్కడ టచ్ డిఫ్లెక్షన్ పెట్టడానికి వస్తే అక్కడ వాళ్ళని కొంచెం డిఫెన్స్ చేయడానికి ఇక్కడ ఒక డిఫెన్స్ మేము అట్లా. సో ఇన్ కేసు వాళ్ళు మంచిగా ట్రిక్ ప్లే చేస్తే మేము ఏం చేయలేం, బట్ మ్యాక్సిమం అయినంత వరకు మేము అట్లా మేము ఫోకస్గా ఉంటాం అన్నమాట ఈ పెనాల్టీ కార్నర్కి ఇలా అలా అనేసి. సో అప్పుడు పెనాల్టీ కార్నర్స్ మంచిగా సేవ్ అయ్యాయి, అది ఒక బెస్ట్. అంటే మనం ప్రిడిక్ట్ చేయని స్టేజ్ లో కూడా ప్లే చేయగలుగుతారు ప్లేయర్స్. అంటే యాజ్ ఎ గోల్ కీపర్ గా మీకు ఒక విజన్ ఉంటుంది కదా, ఓకే ఈ ట్రిక్ ప్లే ఇచ్చేమో, ఈ టాక్టిక్ ప్లే చేయొచ్చు. మీరు అది ప్రిడిక్ట్ చేయలేనంతలా ఆడే ప్లేయర్స్ మీకు ఎప్పుడన్నా నార్మల్లీ అపోనెంట్ వాళ్ళు చేస్తారు. సపోజ్ నుంచున్న తర్వాత వాళ్ళు కరెక్ట్ టైంకి పక్కకి వెళ్ళి వేరే వాళ్ళు ప్లే చేస్తారు. ఓకే. సో డే బై డే హాకీ అనేది చాలా మారుతుంది అనమాట, ఫస్ట్ లాగా లేదు. అంటే ఈ జనరేషన్ అవన్నీ ఎలా మారుతున్నాయో హాకీలో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి అనమాట. సో మనం ఇప్పుడు 10 నెంబర్ షాట్ అక్కడ నుంచి ఉంది, ఈమె డ్రాగే చేయగలదు, హిట్టే చేయగలదు అని మనం అనుకోలేం. జస్ట్ మైండ్ లో ఒక థాట్ అంటే, బట్ ఆ బాల్ వాళ్ళు ఏం చేస్తారు అనేది మనము మొత్తం విజన్ అనేది ఫోకస్ ఉంటేనే మనం ఇది చేయగలం. ఇంత అంటే హైలీ టాక్టిక్, మీరు చాలా కంట్రీస్ ఆడారు కదా, అంత హైలీ టాక్టికల్ గా స్ట్రాంగ్ ఉండే కంట్రీ ఏదంటే? నెదర్లాండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇవి మంచి కంట్రీస్ అన్నమాట. సో మీరు ఇంత అచీవ్ చేయడానికి ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒక కోర్ సపోర్ట్ అంటూ ఉండాలి. సో మీ ఫ్యామిలీలో మీకు ఆ కోర్ సపోర్ట్ ఎక్కడి నుంచి దొరికింది, ఎవరు చేశారు? అంటే పేరెంట్స్, ఇంకా నాన్న కార్పెంటర్, అమ్మ హౌస్ వైఫ్, అక్క, చెల్లి, తమ్ముడు. మేము అప్పట్లో అంతగా తెలీదు. మా విలేజ్ కూడా మేము నియర్ అరౌండ్ 30 houses ఉంటాయి అంతే, చిన్న విలేజ్ అనమాట. నేను స్కూల్కి 6 kilometers వాకింగ్ చేసి వెళ్ళేవాళ్ళం, ఒక 4-5 members. మేము ఒక రూట్ కూడా లేదు మాకైతే స్కూల్కి. అంటే మీరు స్కూల్కి వెళ్ళడానికి 6 kilometers వాకింగ్ లో వెళ్ళేదాన్ని. నర్బైల్ వినే ఉంటారు మీరు, నర్బైల్ హై స్కూల్. స్టార్టింగ్ 7th వరకు అక్కడే ఊరు దగ్గర స్కూల్లో చదువుకున్నాము. 8th class కి అక్కడ షిఫ్ట్ అయ్యాను అన్నమాట. సో అక్కడ మాకు పీఈటీ టీచర్ ఉన్నారు, వెంకటరాజా సారు, పీఈటీ, అక్కడ స్కూల్ పీఈటీ. అయితే ఆయన అన్ని గేమ్స్ ఆడించే వాళ్ళందరికీ. సో స్టార్టింగ్ లో వాలీబాల్ లో ఒక 3 months ప్రాక్టీస్ చేశాను. ప్రొఫెషనల్ గా అథ్లెట్ మీరు, అన్ని స్పోర్ట్స్ టచ్ చేస్తున్నారు. తర్వాత జోనల్స్ మీట్ కి సెలెక్ట్ అయ్యాను అనమాట హాకీలో. చంద్రగిరికి వచ్చాము Under 14 ఆడడానికి. సో అంటే అప్పుడు సార్ నాకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు స్పోర్ట్స్. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి సారు మాకు అప్పుడు ఉమెన్ హాకీ సెక్రటరీ అనమాట హాకీకి. సో ఆయన వచ్చి ఇట్లా హాకీ మన నేషనల్ గేమ్, ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మన సీనియర్ ప్లేయర్ ఒక అక్క ప్రసన్న క్యాంప్లో ఉంది, నువ్వు మంచిగా కష్టపడితే నీ హైట్ అడ్వాంటేజ్, శాప్ హాస్టల్ ఉంది, హాస్టల్లో సెలెక్ట్ అయిన తర్వాత నీకు మంచి ప్రాక్టీస్ ఉంటుంది, అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ నువ్వు మంచి స్థాయికి ఎదగచ్చు అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. సో తర్వాత ఒక 6 months అక్కడే స్కూల్లోనే ప్రాక్టీస్ చేసాం, డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయ్యాం. దెన్ అంటే పేరెంట్స్కి అప్పటికి అర్థం కాలేదన్నమాట, అంటే ఏంటి స్పోర్ట్స్ అంటే ఏంటి ఏమని. వచ్చారు స్కూల్కి కూడా, ఇంకా మా పీటీ సారు, ప్రసన్న సారు వీళ్ళు అదేం ప్రాబ్లం లేదమ్మా, మేము అన్నీ చూసుకుంటాము, ఇట్లా సేఫ్టీ ఉంటుంది, ఏం కాదు, మేము ఏ ప్రాబ్లం లేకుండా మీ పాపని చూసుకుంటాము అని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత మేము ఫస్ట్ వరీ అయిపోయారు మీరు హాకీ అనగానే పేరెంట్స్?
వరి ఏం అవ్వలేదు. అంటే ముగ్గురు అమ్మాయిలు కదా, అమ్మాయిలు ఏంటి స్పోర్ట్స్ ఇంకా షార్ట్స్ వేసుకోవడము అట్లా. ఇంకా నాకైతే ఇట్లా షార్ట్స్ వేసుకోవడం అవి ఫస్ట్ టైం అనమాట. ఏదైనా ఫ్రాక్స్ వేసుకున్నా కానీ కొంచెం పొట్టిగుంటే నేను వేసుకునేదాన్ని కాదు. మా అమ్మ అన్నారు, నువ్వు వేసుకొని చూపించు నాకు డ్రెస్, నువ్వు నార్మల్గా షార్ట్గా ఉంటేనే వేసుకో కదా, మరి వేసుకొని అందరి ముందు నువ్వు ఎలా ఆడతావు అంటే నేను ఆడతాను అని చెప్పేసి అప్పుడు ఫ్లోలో చెప్పేశాను. బట్ ఇంకా బయట వచ్చిన తర్వాత ఇంకా మొత్తం చూసిన తర్వాత గ్రౌండ్లో నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకా సార్ వాళ్ళు ఇలా గైడెన్స్ ఇవ్వడము, ఇట్లా ఓకే ఫ్యూచర్ ఉంది, నేను కష్టపడాలి అని చెప్పేసి. సో తర్వాత నేను కంటిన్యూ చేశాను. ఇక్కడ సెలక్షన్స్కి వచ్చాం. ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్ ఇక్కడ తిరుపతిలో ఇక్కడ శాప్ హాస్టల్కి సెలెక్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ కోచెస్ వాళ్ళు ఇంకా నాకు మంచిగా టాలెంట్ ఉందని ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అంటే ప్రతి స్టేజ్లోనూ అందరూ సపోర్ట్ చేస్తారు. ఒక ఏంటంటే అమ్మాయి హార్డ్ వర్కింగ్ చేస్తుంది, ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి. సో స్టడీస్ కంటిన్యూ చేస్తా. మేము నాతో పాటు ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా టీమ్మేట్స్ అంతా ఉన్నారు కాబట్టి నేను మంచి కష్టపడ్డాను. సో ఎక్కువ సపోర్ట్ ఫాదర్ నుంచి వచ్చిందా, మదర్ నుంచి వచ్చిందా? అంటే ఫాదర్ ఎక్కువ, అంటే అట్లా కాదు కానీ ఎమోషనల్లీ అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ కాబట్టి అంటే ఇద్దరు ఉన్నారు కానీ కొంచెం ఎమోషనల్లీ అమ్మతో అంటే ఎక్కువ. ఏంటంటే ఆమె ఇట్లా మేము టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎమోషనల్గా ఉంటుంది. అంటే మంచిగా ఆడాలి, దెబ్బలు తగలకుండా, అంటే విన్ అవ్వాలని చెప్పేసి అట్లా ఎమోషనల్గా ఎక్కువ ప్రే చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎమోషనల్ కనెక్షన్ మదర్ తోటి అంత ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంటుంది. అంటే ఏ ప్రొఫెషనల్ ప్లేయర్ కన్నా సరే ఇంత రేంజ్కి రావాలంటే డెఫినెట్గా చాలా సాక్రిఫైసెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత, ఇంత అచీవ్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఓకే ఇది సాక్రిఫైస్ చేయడము వర్త్ అనిపించే అంత సాక్రిఫైస్ ఏమన్నా జరిగింది? సాక్రిఫైస్ అనేది నార్మల్గా అయితే 14 years నుంచి ఆల్మోస్ట్ ఒక 20 years మొత్తం ఫ్యామిలీ లైఫ్ని మిస్ అయ్యాను. బట్ నాకు ఆ రిగ్రెట్ అయితే లేదు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నేషనల్స్కి వెళ్ళడానికి కానీ ఎక్కడికి వెళ్ళానైనా కానీ మామూలుగా ఫ్రాక్గా మాట్లాడుకుంటే డబ్బులు లేనిది ఏమీ లేదు అసలు. మనకి ఫైనాన్షియలీ మన చేతిలో ఉంటేనే మనం అఫోర్డ్ చేయగలము. అప్పట్లో గోల్ కీపర్ కిట్ తీసుకొని మా ఊరి నుంచి అసలు ట్రాన్స్పోర్ట్ లేదు, అసలు రోడ్ లేదు, ఎట్లా వెళ్ళాలి వర్షాకాలంలో. అప్పుడు అట్లా ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలి బ్యాగ్ తీసుకొని, అక్కడి నుంచి స్టేషన్కి రావాలి. స్టేషన్ నుంచి మా క్యాంప్స్ పటియాలా, ఢిల్లీ అటు సైడ్ ఉంటే ట్రైన్ జర్నీ చేసేవాళ్ళం. ట్రైన్కి టికెట్ కన్ఫర్మ్ అయ్యేది కాదు, లగేజ్ చాలా అంటే ఇబ్బంది పడేవాళ్ళము. అదేంటంటే బట్ కష్టం, ఏదో సాధించాలనే ఒక ఇదితో వెళ్ళిన వెంటనే ఏమవుతుందంటే వెళ్ళిన వెంటనే 2 hours 3 hours మళ్ళీ మాకు ఫిజికల్ టెస్ట్లు ఉండేవి అక్కడ క్యాంప్లో. ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. సో నాకైతే ఇది ఒక ఛాలెంజ్ అనమాట ఎవ్రీ టైము. అట్లా ఉండేది. అంటే మేడం ఫిజికల్ టెస్ట్లు అంటే హాకీకి ఏముండేది? మామూలుగా మాకు అన్ని 2.4 ఇప్పుడు రీసెంట్గా ఏయో టెస్ట్ వచ్చింది స్కోర్స్. హాకీలో కూడా ఏయో వచ్చింది మీకు ఉందా? మాకు టార్గెట్ ఇస్తారనమాట. ఫస్ట్లో లేదు, ఫస్ట్ 2014 నుంచి ఏయో టెస్ట్ వచ్చింది మాకు. 14-15 నుంచి. హాకీకి బెంచ్ మార్క్ ఏంటి ఇప్పుడు? స్ట్రైకర్స్, మిడ్, డిఫెన్స్, గోల్ కీపర్స్ ఇలా అంటే హైయెస్ట్ 21-22. అబ్బా, అంటే క్రికెటర్స్ ఆడే వెనకాల ఎక్కడో ఉన్నాను. అఫీషియల్ ఎన్సీఏనే ఇప్పుడు 17.1 చేసింది, దానికి ముందు 16.3. నా బెస్ట్ వచ్చి 18.6. అబ్బా, డెఫినెట్ గా క్రికెటర్స్ చూసే వాళ్ళందరూ షాక్ అవుతారు. సో మీకు కూడా యోయో స్టార్ట్ చేసిన? ఎప్పటి నుంచి ఉంది మ్యామ్ యోయో? 2016 నుంచి. 2016 నుంచి. సో ఇంత ఫిట్ గా ఉండే రజనీ గారు 2014లో మీకు ఒక మేజర్ ఇంజురీ అని. సో అక్కడ నుంచి మీరు చాలా టోర్నమెంట్స్ మిస్ అయ్యారు. సో అక్కడ నుంచి మళ్ళీ మీరు ఎక్సెల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో ఇంజురీస్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి. సో చాలా మంది ఇంజురీస్ వచ్చిన తర్వాత వరి అయిపోయి ఎట్లా అవుతుంది, మళ్ళీ కమ్బ్యాక్ ఎట్లా ఇవ్వాలనుకుంటారు. సో మీరు అక్కడ నుంచి మళ్ళీ ఎక్సెల్ అయ్యి రావడానికి మీ ప్లాన్ కానీ లేదా మీ రికవరీ మెథడ్స్ కానీ ఏమన్నా? యాక్చువల్లీ స్టార్టింగ్ 2009 నుంచి 14-15 వరకు ఎక్కువ నాలెడ్జ్ అనేది మొత్తం ఫుల్గా లేదు, బట్ హార్డ్ వర్క్ అనేది ఉండేది నాకు. అంటే ఇప్పుడు ఇంజురీ అయింది, బట్ ఇంక నేను ఎట్లా కంబ్యాక్ చేయాలి, సో ఎవరి హెల్ప్ తీసుకోవాలి
ఎలా నేను నెక్స్ట్ ఇది రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి మోటివేషన్స్ వీడియోస్ చూడడము, అంటే నాకు నేను మోటివేట్ చేసుకోవడము. అప్పుడు అథ్లెటిక్స్ కోచ్ అని రమేష్ సార్ అనేసి అక్కడ పట్యాలలో వాళ్ళు అథ్లెటిక్స్కి కోచింగ్ ఇచ్చేవాళ్ళనమాట. ఆయన హైదరాబాద్లో ఉంటారు. సో ఒకరోజు కనిపించి, ఏమైందమ్మా ఇట్లా, మన తెలుగు అమ్మాయి కదా ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇట్లా ఏమైంది, టోర్నమెంట్కి ఎందుకు వెళ్ళట్లేదు, సమ్ ఇంజరీ వల్ల ఇట్లా డ్రాప్ అయ్యానని చెప్తే, ఓకే నో ప్రాబ్లం, ఇలా నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఇదే కంటిన్యూ చెయ్యి, అంటే ఎప్పుడు మోరల్ డౌన్ అవ్వ మాకు. ఒక్క రోజు ఎట్లయినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి రజనీ అనే అమ్మాయి, ఒక అమ్మాయి ఇట్లా ఇంత స్థాయికి ఆడింది, ఇంత హిస్టరీ క్రియేట్ చేసిందని అందరూ చెప్పుకోవాలి అనేసి అన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది అనమాట. అంటే అట్లా లైఫ్లో నాకు ఎవరొకరు మోటివేట్ చేసేవాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు. ప్లస్ నేను ఎక్కువ నా వర్క్ మీదే బిలీవ్ చేస్తాను. ఆ స్ట్రగల్ ఎక్కువ, హ్యాపీనెస్ ఉన్నప్పుడు నేను ఎక్కువ హ్యాపీ అవను, బాధగా ఉన్నప్పుడు ఓకే, అది బ్యాలెన్స్గా ఉంటాను అనమాట. అది కన్సిస్టెన్సీ అనేది నేను మెయింటైన్ చేస్తాను కాబట్టి 2009 నుంచి నేను 2024 వరకు నేను సీనియర్ టీంలో కన్సిస్టెన్సీగా స్టే అవ్వగలిగాను. సూపర్ మ్యామ్, ఫ్యాంటాస్టిక్. అంటే ఇప్పుడు మీరు ఇంజురీ అయినప్పుడు హాకీ బోర్డ్ దగ్గర నుంచి కానీ లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా మీకు రికవరీ అవడానికి ప్రాక్టీస్ కానీ ఫెసిలిటేట్ చేసే? అది మా క్యాంప్ లో మొత్తం చూసుకుంటారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హాకీ ఇండియా మొత్తం మాకు ఫెసిలిటీస్ అన్ని, మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నార్మల్ గా మా ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఇంజరీస్ అయినా వాళ్ళే మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది. రికవరీ పీరియడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అదేం ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ నుంచి 2016 రియో ఒలింపిక్స్కి, అంటే 36 years తర్వాత ఉమెన్స్ హాకీ టీం క్వాలిఫై అయింది. సో ఆ క్వాలిఫై అవ్వడానికి రీజన్ ఏంటి? ఆ టీమ్ స్ట్రాటజీ ప్రకారంగా అసలు యాజ్ ఎ యూనిట్గా మీరు అంతా అచీవ్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ 2009 నుంచి మా బ్యాచ్ ఏం చేసామంటే, ఓకే కొంచెం హాకీ డౌన్ ఉంది, మధ్య మెడల్స్ లేవు, మనం ఎట్లయినా సరే కష్టపడాలి అనేసి ఒక యూనిట్గా కష్టపడామన్నమాట, కోచెస్ మేము అంతా. బట్ 15 అనేది మర్చిపోలేని ఇయర్ అనమాట అసలు. అంటే ఎలా చెప్పాలంటే, ఇంకా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ అనేది ఒక బిగ్ డ్రీమ్. ఒలింపిక్స్ అంటేనే ఇంకా అన్ని ఇయర్స్ తర్వాత క్వాలిఫై రౌండ్స్, స్టార్టింగ్ లో మ్యాచెస్ ఓడిపోయాము, ఇంకా ఛాన్స్ లేదేమో, ఉంటుందో లేదో, నెక్స్ట్ మ్యాచ్ విన్ అయితేనే ఛాన్స్ ఏమో, అంటే అట్లా ట్రికీ టైం లాగా వచ్చేసింది అనమాట. బట్ ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే, మోటివేట్ చేసుకుంటే ఏం కాదు, మనం చేయగలము అనే ఒక జోష్ ఉంది మా టీంలో అప్పుడు, మా బ్యాచ్ కి. సో అలా కష్టపడ్డాం కాబట్టి మేము క్వాలిఫై అవ్వగలిగాము. ఒక మెమరీ అనమాట, అసలు చెప్పలేము. అసలు ఆ 2015లో క్వాలిఫైయింగ్ రౌండ్ అనేది అసలు ఎంత ఎమోషన్ అంటే, చాలా హార్డ్ వర్క్ చేసాం దానికోసం. 2016 నుంచి 2020కి మీరు 4th ప్లేస్లో స్టాండ్ అవుట్ అయ్యారు. సో ఈ 4 yearsలో యాజ్ ఏ యూనిట్గా కానీ యాజ్ ఏ ప్లేయర్గా మీరు కూడా ఎందువల్ల అంత, ఈ 4 yearsలో అంత ట్రాన్సిషన్ కానీ అది ఎందువల్ల వచ్చింది? అంటే 4 years ఆఫ్ టైంలో ఒక టీము పార్టిసిపేషన్ నుంచి 4th place దాకా వెళ్ళిందంటే డెఫినెట్గా టీమ్ స్ట్రాటజికల్ ప్రకారంగా చాలా ముందుండాలి. సో ఈ 4 yearsలో జరిగిన చేంజెస్ ఏముంటాయి? యాక్చువల్లీ మా సపోర్ట్ స్టాఫ్ మా మీద బిలీవ్ చేశారు. మా బ్యాచ్ మొత్తం, టీం మొత్తం, ఉమెన్ టీము అందరూ వాళ్ళ ప్లస్ పాయింట్ మీద మేము వర్క్ చేసాము. ఇప్పుడు మేము గోల్ కీపర్స్ ఉన్నాము. నాతో పాటు సవిత సీనియర్ గోల్ కీపర్, తను నా బెస్ట్ ఫ్రెండ్, తను నేను, అంటే ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవడము. డిఫెన్స్ కానీ, మిడ్, స్ట్రైకర్స్, మా ఫిజికల్ ట్రైనర్ వేన్ అని అతను మా మీద చాలా వర్కౌట్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే బిలీవింగ్ అనేది మా మీద వచ్చింది, మీరు చేయగలరు అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ బెంగళూరులో, హాకీ ఇండియా. సో వీళ్ళందరూ కూడా కానీ ఒక నమ్మకం అనేది, ఉమెన్ టీం మీరు చేయగలరు ఏదైనా అనేది ఉన్నిందనమాట. మా చీఫ్ కోచ్ మాకు, అంటే మీరు ఏదైనా కానీ హిస్టరీ క్రియేట్ చేయాలి, ఇండియాలో ఉమెన్ టీం హిస్టరీ క్రియేట్ చేయాలని మాకు ఎక్కువ ఒక మెంటలీ మాకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేవాళ్ళు అనమాట. రకరకాలుగా అంటే టీమ్ బాండింగ్ ఈవెంట్స్ చేపించడము, టీంని ఎప్పుడు యూనిటీగా పెట్టడము, సైకలాజికలీ మామూలుగా బ్రీతింగ్ క్లాసెస్ అని చాలా, అంటే కొంచెం అలా చేయడం వల్ల మేము కొంచెం స్ట్రాంగ్ అయ్యి స్టెప్ బై స్టెప్ 18లో సిల్వర్ మెడల్ ఏషియన్ గేమ్స్లో. సో దెన్ 2019లో సెకండ్ టైం మళ్ళీ ఒలింపిక్ క్వాలిఫైయింగ్స్ ఇండియాలోనే అనమాట. సో 2 matches విన్ అయితేనే డైరెక్ట్ క్వాలిఫైయింగ్.
సో ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యాము యూఎస్ఏ మీద. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ అనేది చాలా క్రూషియల్ అనమాట, హోమ్ గ్రౌండ్. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యాం కదా అని మనం చాలా హ్యాపీగా ఉండి ఓకే మనం విన్ అవ్వగలమంటే అపోనెంట్ ఎట్లా వస్తారో తెలియదు, అందుకు మెంటలీ ప్రిపేర్గా ఉండాలి. సో మేము మోస్ట్లీ టోర్నమెంట్ టైంలో ఫోన్స్ అవి అవాయిడ్ చేస్తాం అనమాట. అప్పుడు కూడా మేము ఇండియన్ హోమ్ గ్రౌండ్ లో జరిగేటప్పుడు మా ఫోన్స్ అన్ని మేము ఒక దగ్గర పెట్టాము. మేము సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాము, అంటే కొన్ని సాక్రిఫైసెస్ చేసాము. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్రేస్ చేసినా కానీ ఓకే మీరు బాగా ఆడుతున్నారు అదొక హ్యాపీనెస్ తో అలా ఉంటది. లేదు మనం ఏదైనా మిస్టేక్ చేస్తామని ఎవరైనా చెప్పా కూడా కానీ ఎవరన్నా మోరల్ డౌన్ అయినా ఆడలేరు. సో మేము యాజ్ ఎ టీమ్ ఏం డిసైడ్ అయ్యాము, ఏం కాదు ఫస్ట్ మనం క్వాలిఫై అవుతాము, తర్వాత కావాలంటే ఏం కాదు ఫోన్లతో ఏముంది ఏంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనం వెల్ విషర్సే, వచ్చే వాళ్ళు వెల్ విషర్సే, ఇండియాలో మనల్ని చూసే మ్యాచ్ చూసే వాళ్ళు అందరూ వెల్ విషర్సే, మనం టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫై అవ్వాలని ప్రే చేస్తారు. సో ఏముంది అనేసి యాజ్ ఎ టీమ్ గా మేము ఫోన్స్ అన్ని జంప్ చేసేసాము, అసలు యూజ్ చేయలేదు అనమాట, పైగా హోమ్ గ్రౌండ్. సో ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యాము, సెకండ్ మ్యాచ్ డూ అండ్ ఐ స్కోర్ ఈక్వల్ అవుతుంది. లాస్ట్ 10 minutes లో 1-0 అంటే ఒక గోల్ లీడ్ తోనే మేము గెలిచాము, క్వాలిఫై. సెకండ్ టైం కన్సిస్టెన్సీగా ఒలింపిక్స్ కి క్వాలిఫై అయ్యాము. సో తర్వాత మనము రిజల్ట్ తెచ్చే ముందుకి మన టీం మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, ప్రెషర్ వస్తుంది. అంటే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు మొత్తం ఇండియాలో మొత్తం అందరూ ఉమెన్ టీము ఏదైనా చేయగలదు చేయాలి. సో ఆ నమ్మకం అనేది మేము స్ట్రాంగ్ గా తీసుకొని, దాన్ని మీకు తెలిసిందే కరోనా టైంలో 1 year పోస్ట్ పోన్ అయిపోయింది. ఒలింపిక్స్ 2020 అవ్వాల్సింది 2021 అయింది. సో ఆ 1 year చాలా అంటే చాలా కష్టపడ్డాం, ఫిజికల్లీ మెంటలీ. కరోనా ఇవి అన్నీ కూడా చాలా ఫేస్ చేసాం, కానీ స్ట్రాంగ్ ఉన్నాం. 2009 నుంచి ఈ ఒలింపిక్స్ వరకు, సో ఈ 10 years ఆఫ్ పీరియడ్ లో ఉమెన్ హాకీకి క్రేజ్ పెరిగిందన్న. అంటే మీరు ఈ 10 years ఉన్నారు కాబట్టి సో క్రేజ్ పెరిగింది, అంటే ఆడియన్స్ వచ్చే ఫుట్ఫాల్ కానీ సో ఆ లైమ్ లైట్ కానీ పెరిగింది. ఓబియస్లీ పెరిగింది. ఇప్పుడు 16 లో ఫస్ట్ టైం ఒలింపిక్ క్వాలిఫై అయ్యాము, అప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ తర్వాత అర్థమైంది ఒలింపిక్స్ అంటే ఏంటి, ఇంకా ఎంత మనం స్ట్రాంగ్ అవ్వాలి అనేసి. ఇప్పుడు ఈవెన్ మేము మ్యాచ్ ఓడిపోయినా కూడా కానీ మన ప్రైమ్ మినిస్టర్ మాకు కాల్ చేసి ఓకే మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దని చాలా మంది మాకు రికగ్నైజ్ చేశారు మా టీంని. అంటే ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్ గెలిచి తర్వాత బ్రౌన్స్ లో ఓడిపోయిన తర్వాత ఇంకా మంచిగా అసలు మంచి రికగ్నైజేషన్ వచ్చింది ఉమెన్ హాకీకి. అంటే ప్రైమ్ మినిస్టర్ ఫోన్ తర్వాత ఫుల్ ఎక్సైట్ అయిపోయారు, అంటే పంప్ అయిపోయారు మొత్తం. యాక్చువల్లీ 16 ఒలింపిక్స్ అప్పుడు మాకు బెస్ట్ విషెస్ ఇచ్చారు. 18 ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ కి ప్రతి గేమ్స్ కి పెద్ద ఈవెంట్స్ కి విషెస్ అనేవి చెప్తూ ఉంటారు. ఇంకా టీం మంచి పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత మేము రిజల్ట్ రాకపోయినా మళ్ళీ ఓకే నో ప్రాబ్లం మీరు చేయగలరు, మోరల్ డౌన్ అవ్వకండి అని చెప్పేసి కాల్ చేసి మాట్లాడారు. అప్పుడు ఒక అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నారు కాబట్టి ఒక బిగ్ మ్యాచ్ ముందు డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుంది హాకీ డ్రెస్సింగ్ రూమ్? అంటే టెన్స్డ్ ఉంటుందా లేకపోతే ఎవరి ప్రిపరేషన్ లో వాళ్ళు ఉంటారా? ఇప్పుడు మనం 8 members లో ఒక్కొక్కరు మూడు ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్ ఇష్టం, మా టీంలో కొంతమంది 5-6 members అమ్మాయిలు, వాళ్ళు కొంచెం మ్యూజిక్ ఉంటుంది, ఇష్టమైన సాంగ్స్ ఉంటాయి మాకు టీమ్ సాంగ్స్. అందులో జై హో ఇట్లా మోటివేషన్ సాంగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు నచ్చిన సాంగ్స్ కి వాళ్ళు డాన్స్ చేస్తారు. వాళ్ళని చూసి మాకు జోష్ వస్తుంది అనమాట. మేము గోల్ కీపర్స్ అనేది డిఫరెంట్ గా మేము కొంచెం సైలెంట్ గా ఉండి జస్ట్ చూస్తుంటాం, కానీ మా మైండ్ లో మ్యాచ్ మేము ఎట్లా ఉండాలి అనేసి అది ప్రిపరేషన్ ఉంటుంది. కొంతమంది వాళ్ళ పర్సనల్ మ్యూజిక్ వినడానికి ఇష్టపడతారు. సో డిఫరెంట్. బట్ ఏంటంటే మోరల్ గా అందరూ వాళ్ళ వేలో వాళ్ళు ఫోకస్గా ఉంటారు. కామన్వెల్త్ గేమ్స్ లో పర్టికులర్ గా మీరు 16 years మెడల్ డ్రాట్ నేను ఇండియాకి. సో 16 years మెడల్ డ్రాట్ ని ఎండ్ చేసినారు. సో ఆ పర్టికులర్ టోర్నమెంట్ లో మీకు ఏమైనా మెమరీస్ గుర్తున్నా, లేకపోతే మెమరీస్ డ్రాట్ ని ఎండ్ చేయడానికి ఏది కోర్ రీజన్ అయి ఉంటుంది? యాక్చువల్లీ స్టార్టింగ్ నేను 2010 కామన్వెల్త్ ఢిల్లీలో జరిగింది మన ఇండియాలో. అప్పుడు నేను టీంలో ఉన్నాను. 2018లో 4th place మెడల్ రాలేదు. సో ఇంకా నాకేమనిపించింది అంటే మోస్ట్లీ ఇది నా 22 లాస్ట్ కామన్వెల్త్ కదా, మెడల్ రావాలి, టీం మంచిగా ఆడాలి. సో అంటే ఇప్పుడు ఏషియన్ గేమ్స్ లో మెడల్ ఉంది, ఒలింపిక్స్ ఆడాను, జస్ట్ నా దగ్గర లేనిది కామన్వెల్త్ గేమ్స్ లో బిగ్ మ్యాచెస్ అంటే ఇంకా అవే కదా టోర్నమెంట్స్. సో ఎలాగైనా అంటే రావాలనే ఇదితో మేము ఒక కష్టపడి యాజ్ ఏ టీమ్ గా ఆడాం కాబట్టి మెడల్ వచ్చింది. ఒక మెమరబుల్ అనమాట కామన్వెల్త్ గేమ్స్. అప్పుడు అంటే టీంకి ఏమనిపించింది అంటే 16 years తర్వాత మెడల్ రాట్
మేము అదే అనుకున్నాం, ఈసారి ఎలాగైనా సరే మెడల్ తీసుకొని వెళ్ళాలి, ఖాళీ చేతులతో అయితే వెళ్ళకూడదు. చాలా ఇయర్స్ అయిపోయింది కామన్వెల్త్ లో మెడల్ లేక. ఏషియన్ గేమ్స్ లో మెడల్ ఉంది, బట్ కామన్వెల్త్ లో మాకు లేదు కాబట్టి యాజ్ ఎ టీమ్ గా మనం డూ ఆర్ డై కష్టపడాలనేసి కష్టపడ్డాం. మీరు 2024 వరల్డ్ కప్ కెప్టెన్ గా చేశారు కదా, సో అక్కడ సిల్వర్ మెడల్లో ఎండ్ చేశారు. యాజ్ ఎ గోల్ కీపర్ రజనీ గారికి, కెప్టెన్ రజనీ గారికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? చేంజెస్ అంటే పెద్ద చేంజెస్ ఏం లేవు, నార్మల్గా కూడా నా నేచర్ సేమే. బట్ ఏంటంటే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఓకే ఓకే అది ఇది మీకు ఎలా T20 క్రికెట్లో ఎలా అంటే అట్లాగే మాకు హాకీ 5s అనమాట ఇవి వరల్డ్ కప్. ఇది సో చాలా టీమ్స్ వస్తాయి కాబట్టి మెడల్ అనేది కంపల్సరీ కావాలి. ఇట్లా అందరూ కూడా కానీ ఒక మొత్తం ప్లేయర్స్ అందరూ రెస్పెక్ట్ అంటే అక్క సీనియరు, ఓకే అక్క చెప్పినట్టు మేము ఫాలో అవ్వాలి. సో పిల్లలు ఏంటంటే కొంతమంది చెప్పిన వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వడము, అంటే అర్థం చేసుకోవడం, వెంటనే ఫాలో అవ్వడం, అలా అంటే ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్ నేను మంచిగా. అంటే టీమ్ బాండింగ్ బాగుంది అనమాట. ఎక్స్ట్రా నేనేం చేయలేదు, అంటే ఎంజాయ్ చేయండి గేమ్ని, బట్ ఫ్రీ మైండ్తో మనం గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మనం యాజ్ ఎ టీమ్ ఆడాలి, కష్టపడాలి. ఇంకా మిగతా ఫ్రీ మూమెంట్లో అంటే పర్టికులర్గా మీరు ప్లే చేసిన స్ట్రాటజీస్లో ఏదన్నా బాగా క్లిక్ అయ్యి మీకు మంచి పేరు తెచ్చిన స్ట్రాటజీస్ ఏమన్నా ఉన్నాయి? 2016లో ఒలింపిక్స్ తర్వాత మా అంత పర్ఫార్మెన్స్ టీం అప్పుడు బాగాలేదన్నమాట. అంటే కొంచెం తర్వాత వెంటనే సింగపూర్లో ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీలో మేము గోల్డ్ మెడల్ సాధించాము. సో అది ఒక మెమరబుల్ అనమాట. అంటే మంచిగా ఇప్పుడు మనం అంత ప్రీవియస్ గా మన మ్యాచెస్ అంత బాగాలేవు, సో మనం ఎట్లయినా సరే ఉమెన్ హాకీకి పైకి తేవాలంటే మనకి ఇక్కడ గోల్డ్ మెడల్ కంపల్సరీ అనేసి. సో అది దివాళీ టైం అనమాట. సింగపూర్ లో ఇండియన్స్ మొత్తం వచ్చారు ఆ స్టేడియంలో చిరప్ చేయడానికి. సింగపూర్ లో జరిగింది. అసలు ఎలా ఉందంటే మన ఇండియాలో ఆడుతున్నట్టే ఉంది, మొత్తం ఇండియన్సే అక్కడ. మన చైనా తోటి అది మ్యాచ్. సో అది మెమరబుల్ మ్యాచ్ అనమాట. అది ఇంకా రియో ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ ఆల్రెడీ చెప్పాం, 19 ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్, ఏషియన్, ఈ బిగ్ గేమ్స్ లో అన్ని కూడా కానీ ఒక ఎమోషన్ అచీవ్మెంట్స్. అంటే రూరల్ బ్యాక్ డ్రాప్స్ లో నుంచి వచ్చిన అథ్లెట్స్ చాలా స్పోర్ట్స్ ఉంటాయి కదా, రన్నింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మీరు హాకీని ఎందుకు చూస్ చేసుకున్నారు? హాకీ అంటే హాకీ మన నేషనల్ గేమ్ అని చెప్పాను కదా ఆల్రెడీ. మాకు ఆల్రెడీ స్టార్టింగ్లో స్పోర్ట్స్ గురించి నాకైతే తెలియదు, బట్ మా కోచెస్ హాకీ మన నేషనల్ గేమ్, ఫ్యూచర్ ఉంటుంది, కష్టపడితే అంటే గోల్ కీపర్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసరికి నేను ఓకే, నాకు ఛాలెంజెస్ కష్టపడడం అంటే ఇష్టం. సో అందుకే నేను చూస్ చేసుకున్నా, హాకీ చూస్ చేసుకున్నా. అదొక బిగ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అవును, టర్నింగ్ పాయింట్ అయింది. మీరు ఒక ప్లేయర్ నుంచి ఇప్పుడు శాప్ డైరెక్టర్గా ఉన్నారు కదా, సో శాప్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు తీసుకొచ్చిన చేంజెస్ ఏమున్నాయి హాకీకి రిలేటెడ్, హాకీకి కానీ అదర్ స్పోర్ట్స్కి కానీ? ఒక హాకీకి అనే కాదు, నార్మల్గా అన్ని స్పోర్ట్స్కి మీకు తెలిసిందే మన గవర్నమెంట్, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఇప్పుడు మన అంటే ఇన్సెంటివ్స్ పరంగా కానీ జాబ్స్ పరంగా ఇప్పుడు లేటెస్ట్గా డిఎస్ఏ చూశారు, ఎన్ని జాబ్స్ వచ్చాయో, స్పోర్ట్స్ కోటాలు 3% రిజర్వేషను. సో ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది యాజ్ ఎ ప్లేయర్గా, అంటే అన్ని స్టేట్స్లో ఎలా ఉన్నాయి పాలసీస్. మన స్టేట్ పాలసీ ఇప్పుడు బెస్ట్ పాలసీగా ఉంది. సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా స్టేడియంస్ అన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే ఒకే రోజులో అంటే కాదు కదా, కొంచెం స్లోగా ఖేలో ఇండియా సెంటర్ స్టార్ట్ చేయబోతున్నారు. నేను ఇంకా ఫ్యూచర్లో స్పెషల్లీ హాకీకి అకాడమీస్ ఇక్కడ అన్ని స్పోర్ట్స్కి, బట్ నేనేంటంటే నా తర్వాత హాకీలో ఇంకా మంచిగా తిరుపతి, చంద్రగిరి ఇటు సైడ్ అంటే ఇక్కడనే కాదు మన స్టేట్ వైడ్ కూడా స్లోగా మొత్తం హాకీని మంచి స్థాయికి తీసుకెళ్లాలనేసి ఉంది. బట్ మన గవర్నమెంట్ అనేది చాలా సపోర్ట్గా ఉంది కాబట్టి చేస్తుంది కూడా మొత్తం. ఇప్పుడు మన శాప్ చైర్మన్ రవినాయుడు సార్ గారు అయితే డైలీ అన్ని సెంటర్స్కి వెళ్ళి అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్ కావాలి మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకోవడము చేస్తున్నారు. సో ఇంకొంచెం టైం పడుతుంది, బట్ ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందులో రవి గారితో మేము పాడ్కాస్ట్ చేసినప్పుడు రవి సార్ ఏమన్నారంటే 10లో 3 ఉద్యోగాలు, 1 నుంచి 3 ఉద్యోగాలు అథ్లెట్స్ కి కేటాయిస్తా ఉన్నారు. సో ఆ స్కీమ్ మీద ఎంత ఫాస్ట్ గా జరుగుతున్నా వర్క్స్?
ఇప్పుడు ఆల్రెడీ వచ్చాయి కదా జాబ్స్. ఇంకా మళ్ళీ వేరే డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లైక్ ఇంకా డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి ప్రతి దాంట్లోనూ స్పోర్ట్స్ కోటాకి ఇస్తారు కాబట్టి ఒక బెనిఫిట్ కదా ఇది, స్పోర్ట్స్ పర్సన్కి ఒక ఎంకరేజ్మెంట్ కదా ఇది. సో చాలా హ్యాపీ అనమాట, అందరూ చాలా హ్యాపీగా అందరూ రిగార్డ్ ఉంది. అంటే మాకు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంకా వెనకాల చూసుకుంటే జాబ్స్ అనేవి ఏం ఆపర్చునిటీస్ లేవు, చాలా ఇయర్స్ తర్వాత స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఇది బిగ్ ఒక స్టెప్ అన్నమాట. పైగా ఒక పాలసీ అనేది ఇంకా ఇంటర్నేషనల్ అథ్లీట్స్కి, కష్టపడిన వాళ్ళకి, మంచి స్థాయికి ఎదిగే వాళ్ళకి ఫైనాన్షియలీ, ఇప్పుడు రీసెంట్గా మీరే చూస్తున్నారు శ్రీచర్ని క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మంచిగా అంటే ఇన్సెంటివ్స్, జాబ్, ల్యాండ్ 2.5 CR ఇచ్చారు. సో చాలా బెస్ట్ గా ఇచ్చారు. స్టేట్స్ అన్ని స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే మన స్టేట్ మన బెస్ట్ ఇచ్చారు. హార్డ్లీ 1.5 లాస్ట్, సో ఒక్క ఏపీలోనే 2.5. సో ఇది ఒక బెస్ట్ ఎంకరేజ్మెంట్ కదా. ఇప్పుడు ఎవరికైనా సరే ప్లేయర్కి లైక్ మిడిల్ క్లాస్కి ఫైనాన్షియలీ సపోర్ట్ ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్తో ఇంకా మంచిగా ఎదుగుతారు అనమాట. ఇంకా నేను కష్టపడాలి, ఇంకా నేను మెడల్ సాధిస్తే మా ఫ్యామిలీకి నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ అనేది ఒక తెలిసిందే ఇంకా. సో చాలా హ్యాపీగా ఉండండి అన్నమాట ఇది. సో మంచిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇంకా మంచిగా పిల్లలందరూ ఇంప్రూవ్ అవుతారు. నాకు హోప్ ఉంది ఇంకా ఫ్యూచర్ జనరేషన్ యూత్, ఎస్పెషల్లీ మన సీఎం గారు మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా చూడాలన్నదే ఆయన ఉద్దేశము. సో మనందరం కూడా అందులో సపోర్ట్గా ఉండాలి. మనం పిల్లలకి, యూత్కి అందరికీ సపోర్ట్గా ఉండాలి. మనకు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో నాదేంటంటే నా ప్లేయింగ్ కెరీర్ అయిపోయింది. నెక్స్ట్ నాకు కోచింగ్ లెవెల్లో నాకు తెలిసింది పిల్లలకి నేర్పించాలి, వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. అంటే మీరు ఏమన్నా శాప్ ద్వారా కానీ లేదా మీరు పర్సనల్గా ఏమన్నా హాకీ అకాడమీస్ కానీ, ఉమెన్ హాకీ అకాడమీస్ కానీ స్టార్ట్ చేసే ఆలోచన ఏమన్నా? ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తాను, బట్ ఇప్పుడే రీసెంట్ గా నేను హాకీ రిటైర్మెంట్ తీసుకొని కొంచెం ప్రొఫెషనల్ తర్వాత అట్లీస్ట్ 2-3 years ఫ్యామిలీ లైఫ్ అన్ని ఇంపార్టెంట్ కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే నా ప్రొఫెషన్ అయితే నేను వదలను. పిల్లలకి అనేది ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. నాకు తెలిసిన నాలెడ్జ్తో పిల్లలకి నేర్పించుకోవాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. నాలాగే ఇంకా మంచి అమ్మాయిలు తయారవ్వాలి, వాళ్ళు ఇండిపెండెంట్గా మంచిగా సక్సెస్ అవ్వాలి, పేరెంట్స్కి అందరికీ మంచి ప్రౌడ్ మూమెంట్ తీసుకొచ్చి పెట్టాలి అనేది నాకు అనిపిస్తుంది. సో అందులో నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను. సూపర్. 2015లో మీరు 11 months ఇంటికి రాలేదని మీ హస్బెండ్ చెప్తున్నారు. అసలు ఎందుకు రాకపోవడం గల కారణం ఏమి? అంటే నార్మల్గా ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే అప్పట్లో ఫైనాన్షియలీ అంత స్టేబుల్ లేను నేను. సో మనం ఢిల్లీ నుంచి మన సౌత్ సైడ్ తిరుపతి వరకు రావాలంటే 2 days జర్నీ, మళ్ళీ తిరుపతి నుంచి మన ఇంటికి వెళ్ళాలంటే ఇంకొకటి. తిరుపతి నుంచి మాకు బాగ్రాపేట అని ఉంది మామూలు స్టాప్, అక్కడి వరకు ఒకటైతే మళ్ళీ బాగ్రాపేట నుంచి ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ ఆటోలు అట్లా లైక్ అంటే 2 days జర్నీ. మాకు ఇచ్చేది హార్డ్లీ 5 to 6 days బ్రేక్ ఉంటుంది. అగైన్ మాకు నార్మల్ ఫిజికల్ టెస్ట్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఫిట్నెస్ పరంగా. సో 2 days వచ్చి 2 days వెళ్ళి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఇట్లా. ఫ్లైట్లో రావాలంటే బడ్జెట్ అంత మనీ పరంగా అంత స్ట్రాంగ్ లేను నేను అప్పుడు. సో అందుకనేసి నేను ఒలింపిక్స్ అయ్యేంత వరకు ఇంటికి రాకూడదు, అంటే నేను అక్కడే స్టే చేసి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. మెయిన్ ఏంటంటే నా హెల్త్, ఫిట్నెస్ ఇది బాగుంటే అంటే సెలక్షన్స్ పరంగా ఏ ప్రాబ్లం ఉండదు అనేసి నేను అలా డిసైడ్ అయ్యి నేను ఆ డెసిషన్ తీసుకొని నేను అక్కడే స్టే చేసాను. అంటే ఒక వ్యూవర్స్కి కూడా ఒక హాకీనే కాదు, ఎవరన్నా సరే అథ్లెట్స్ ఇంత డెడికేషన్గా ఉంటే కానీ ఈ స్టేజ్కి రారని. అవును, అది నిజమే అనుకోవచ్చు, కానీ చాలా కష్టం అన్నమాట. ఫ్యామిలీకి దూరంగా ఉండడం, ఫెస్టివల్స్కి దూరంగా ఉండడము, ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. అంటే ఏదో మనం ఎవరికో చేసామని కాదు, మన ఎయిమ్ కోసము మనం ఒక స్థాయికి ఎదగాలనేసి ఆ సాక్రిఫైజెస్ చేస్తాము. ఆ సాక్రిఫైస్ చేయడంలో ఉండే ఏంటంటే మీనింగ్ అనేది కూడా డిఫరెంటే అనమాట. అప్పుడే మనం ఒక స్టేజ్కి వెళ్తాం. అంటే ఫ్యామిలీకి వీళ్ళకంతా దూరంగా ఉండొచ్చు, కానీ పెళ్ళికి కూడా మీరు చాలా దూరంగా ఉన్నారని తెలిసింది. అంటే మీ పెళ్ళికి కూడా మీరు ఓన్లీ 5 days టైం మాత్రమే ఇచ్చారని తెలుస్తుంది. అంటే ఇంపార్టెంటే అనమాట మ్యారేజ్, ఫ్యామిలీ లైఫ్ అంతా. బట్ ఒక ఎమోషన్ అనేది ఏంటంటే నేను హాకీ వల్లే నేను ఈ స్టేజ్కి ఎదిగాను. అంటే మా హస్బెండ్ ఫ్యామిలీ మొత్తం ఇన్లాస్ అంతా సపోర్ట్ ఉందన్నమాట. సో ఇద్దరు ఫ్యామిలీస్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నేను ఒక 5 days వాళ్ళతో స్పెండ్ చేసి, మ్యారేజ్ ముందు కూడా వన్ డే కాదు, రేపు మ్యారేజ్ అయితే ఈ రోజు నైట్ నేను ఇంటికి రీచ్ అయ్యాను అనమాట. సో టోర్నమెంట్లో ఉన్నాను నేను అక్కడ. సో అంటే నాకు ఆ టోర్నమెంట్
స్కిప్ చేయాలనిపించలేదు. అందులో కూడా నేను బెస్ట్ గోల్ కీపర్ తీసుకున్నా, కష్టపడ్డాను. సో ఆ తర్వాత అది ఇప్పుడు తలుచుకుంటే ఒక అంటే చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అంత రిస్క్ తీసుకొని నేను జర్నీ చేసి యాజ్ ఏ గర్ల్గా అయితే 10 days సెలవు తీసుకొని అన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే అదే ఒక ఉమెన్ కి ఏ అమ్మాయి కన్నా సరే మ్యారేజ్ అంటే ఒక బిగ్ అకేషన్, ఇంపార్టెంట్ అకేషన్. మీరు అట్లాంటిది కూడా పక్కన పెట్టి హాకీనే మెయిన్ అనుకున్నారంటే మీకు ప్యాషన్ కానీ హాకీ మీద ప్రేమ కానీ ఎంత ఉందో తెలుస్తుంది. సో దట్ ఈస్ వెరీ అంటే నేను కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలనుకున్నాను. పర్సనల్ లైఫ్ వచ్చిన తర్వాత డిస్టర్బెన్స్ లాగా అవి ఓకే పర్సనల్ లైఫ్ వచ్చేసరికి హాకీని పక్కన పెట్టింది అనే లేకుండా 2 బ్యాలెన్స్ చేయాలనుకున్నాను. అది సాధించాను. వెల్ డన్. మీరు టీటీడీ అడ్వైజర్గా కూడా ఉన్నారు కదా, అంటే టీటీడీ అడ్వైజర్గా మీ రోల్ ఏంటి? యాక్చువల్లీ నేను అప్పుడు క్యాంప్లో ఉన్నాను. టీటీడీ అడ్వైజర్గా ఉన్నప్పుడు మధ్యలో ఒక 2-3 times గ్రౌండ్లో విజిట్ చేసి జస్ట్ పిల్లలకి మోటివేషన్ చేసేదాన్ని. అంటే నేను వచ్చిన వెంటనే పిల్లలకి ఏమవుతుంది అంటే అక్క ఈ స్టేజ్లో ఉంది, ఓకే అక్క ఏం చెప్తుంది వినాలి. సో నా స్పీచ్ అనేది వాళ్ళకి ఒక మోటివేషన్ కాబట్టి నేను కొన్ని జూనియర్ కాలేజెస్కి పిల్లలకి గ్రౌండ్కి వెళ్ళి నేను నా లైఫ్ జర్నీ అనేది షేర్ చేసుకున్నాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా నేను క్లాసెస్ లాగా తీసుకున్నాను. అంటే టీటీడీ మిమ్మల్ని స్పోర్ట్స్ ద్వారా అడ్వైజర్గా పెట్టుకున్నారు? జస్ట్ మోటివేషన్. ఓకే. చాలా మంది క్రికెటర్స్ కూడా రైల్వేస్ లో జాబ్ చేస్తారు, స్పోర్ట్స్ కోట. సో నేను గమనించింది ఏంటంటే యాజ్ ఎ క్రికెటర్ గా ఎప్పుడైతే మా వాళ్ళు రైల్వేస్ లో జాబ్ వస్తుందో అక్కడ కంప్లీట్ గా రిలాక్స్ అయిపోతారు. సో ఆ సాలరీ కానీ లేదా కంఫర్టబుల్ లైఫ్ అయిపోయిందని చెప్పి చాలా మంది రిలాక్స్ అయిపోతారు. మీరు రైల్వేస్ లో జాయిన్ అయినప్పటి నుంచి చాలా ఎక్సెల్ అయిపోయారు. సో రైల్వేస్ మీ కెరీర్ కి ఎలా హెల్ప్ అయింది? అంటే నేను జాయిన్ అయినప్పుడు నా పరిస్థితి కూడా ఏంటంటే జాబ్ జాయిన్ అయిన తర్వాత ఒక హ్యాపీ అంటే మిడిల్ క్లాస్ మనం కాబట్టి జాబ్ వచ్చిన తర్వాత ఓకే సంహౌ ఇప్పుడు ఫైనాన్షియల్లీ కొంచెం సెటిల్ అయ్యామనే హ్యాపీనెస్ ఉంటుంది. అక్కడ ఒక ట్విస్ట్ ఉంది మళ్ళీ అనమాట. యాజ్ ఏ టీసీగా నేను జాయిన్ అయినప్పుడు మాకు ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది, అప్పుడే ఫుల్ హైక్ ఇస్తారనమాట. బట్ నేను అది కన్నా చూస్ చేసుకుంటే క్యాంప్లో నాకు ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు అంత సిచ్యువేషన్ లో కూడా ఫ్యామిలీ ఏమన్నారంటే శాలరీ నీకు ఎక్కువ లేకున్నా పర్లేదు, నువ్వు ఇండియన్ క్యాంప్ లోనే కష్టపడు, ఇండియా కార్డు చాలు మాకు, డబ్బులదేముంది అనేసి అన్నారు. సో అది అంటే మీరున్న బ్యాక్గ్రౌండ్ కి పేరెంట్స్ ఆ మాట చెప్పడం చాలా స్పెషల్. అవును, రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి అప్పుడు నేను. ఎందుకంటే ఒక 1.5 months 2 months నేను ట్రైనింగ్ చేసుకుంటేనే మొత్తం జాబ్ ది ఫుల్ శాలరీ వస్తుంది అన్నమాట నాకు అప్పుడు. బట్ అలాంటిది నేను అది వద్దు, నాకు నేను క్యాంప్లోనే కంటిన్యూగా ఆడి నేను కష్టపడాలనేసి నేను ఇదే చూస్ చేసుకున్నా. ఒక హాకీ ప్లేయర్ ఇండియాలో ఇయర్కి ఎంత ఎర్న్ చేస్తారు? అంటే ఇప్పుడు మేము ఉన్నప్పుడైతే రైల్వే ఒకటే జాబ్. ఇప్పుడు జాబ్స్ ఆపర్చునిటీస్ మేము టోక్యో ఒలింపిక్స్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఇండియన్ ఆయిల్ ముందుకు వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు నార్త్ సైడ్ చాలా డిపార్ట్మెంట్స్ ముందుకు వస్తున్నాయి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి. డిపెండ్ అపాన్ జాబ్. అంటే మ్యాచ్ ఫీజు ఉంటుందా? మ్యాచ్ ఫీజు ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారు. మ్యాచ్ విన్ అయిన వాళ్ళకి 50,000 per person. ఓకే, అంటే క్రికెట్ ప్లేయర్స్ కి పర్ మ్యాచ్ ఇంత అమౌంట్ అని ఉంటుంది. సో అట్లా ఇంటర్నేషనల్ కానీ నేషనల్ ప్లేయర్స్ కానీ అట్లా ఏమైనా ఫిక్స్డ్ అమౌంట్ ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. ఇంటర్నేషనల్స్ లో మ్యాచ్ గెలిచినప్పుడు మాకు మ్యాచ్ ఫీజు పర్ పర్సన్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు. అంటే విన్నింగ్ ప్రైజ్ మనీలో నుంచి మీకు డివైడ్ చేస్తారా? అంటే మీకు సపరేట్ గా సాలరీ అంటూ ఏముండదు ఇండియన్ హాకీ కార్డ్? వాళ్ళు జాబ్ చేసేది వాళ్ళ పర్సనల్. నార్మల్ గా విన్ అయినప్పుడు మెడల్స్ విన్ అయినప్పుడు వచ్చే మనీ వాళ్ళ పర్సనల్ కి వాళ్ళకి ఇస్తారు. ఓకే, మీ సైడ్ నుంచి యంగర్ జనరేషన్స్ కానీ స్పోర్ట్స్ ప్లేయర్స్ కి ఒక గుడ్ సజెషన్ ఏమంటే మీరు ఏమి ఇస్తారు? హార్డ్ వర్క్, అంత సింపుల్. అందులోనే ఉంటాయి అంతా మొత్తం. హార్డ్ వర్క్ అనేది అంటే ఇప్పుడు పేషెన్స్ లేదు జనరేషన్ లో. ఆ పేషెన్స్ వచ్చింది అనుకో, అది బ్లేమ్ చేయడం కాదు, ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు నాలో కూడా ఒక్కొక్కసారి పేషెన్స్ తక్కువైపోతుంది. అంటే సడన్ గా ఒక్కోసారి మూడ్ చేంజ్ అవుతుంది. ఏంటి ఇంత కష్టపడుతున్నా కానీ అనుకున్నది ఇంకా సాధించాలి. అప్పట్లో అంటే ఒక్కొక్కసారి మనం మ్యాచ్ ఓడిపోయినప్పుడు కానీ ఎమోషన్ గా అట్లా ఉంటుంది కదా, అట్లా అది కంట్రోల్ చేసుకోగలగాలి ఎవరైనా కానీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు వెంటనే సక్సెస్ అనేది కోరుకుంటున్నారు. షార్ట్ టైంలో సక్సెస్
సక్సెస్ని కోరుకుంటున్నారు. అది నాకు తెలిసి అక్కడ పేషెన్స్ ఉంటే ఓకే, ఒకేసారి కాదు మనం అనుకున్నది జరిగేది. కొంతమందికి అనుకున్న వెంటనే జరుగుతుంది, కొంతమందికి లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. అక్కడ కొంచెం మనం లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే జస్ట్ హార్డ్ వర్క్ అనేది, డిసిప్లిన్ హార్డ్ వర్క్ ఈ రెండు కన్సిస్టెన్సీ ఉంటే చాలు, వాళ్ళు ఎలాగైనా సక్సెస్ అవుతారని నా ఉద్దేశం. ఒక హాకీ స్టిక్ చూస్ చేసుకోవాలంటే సో దానికి ఏం క్రైటీరియా ఉంటుంది? నార్మల్గా మేము గోల్ కీపర్స్ ఎక్కువ డిఫరెంట్ వెరైటీస్ ఏం తీసుకోమన్నమాట. సింపుల్ స్టిక్ యూజ్ చేస్తాము. ప్లేయర్స్కి వాళ్ళ చాయిస్ ఉంటుంది అనమాట. కొంతమందికి లైట్ వెయిట్, కొంతమందికి హెవీ, అలా వాళ్ళ పొజిషన్స్ బట్టి స్ట్రైకర్స్ మిడ్, కొంతమందికి హెవీ స్టిక్స్, కొంతమంది లాంగ్, కొంతమంది షార్ట్ స్టిక్స్ అలా యూజ్ చేస్తారు. ప్రైజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. తిరుపతిలో ఒక స్పోర్ట్స్ షాప్ 1987 నుంచి 38 ఇయర్స్గా ఉందని మీలో ఎంతమందికి తెలుసు? సో ఈ స్పోర్ట్స్ షాప్లో పి నారాయణన్ గారు 1987లో స్టార్ట్ చేశారు. సో అప్పటి ఇప్పటి వరకు చాలా క్రెడిబిలిటీతో రన్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఫైనాన్షియల్ ఎవరైనా స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ అథ్లెట్స్ కానీ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేని వాళ్ళకి వాళ్ళు పర్సనల్గా చాలామందికి స్పాన్సర్షిప్ చేసినారు. సో ఇటువంటి క్రెడిబిలిటీ ఉన్న స్పోర్ట్స్ షాప్ గురించి నేను ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, నలుగురికి తెలిసేలా చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. సో వీళ్ళ క్రెడిబిలిటీయే కాకుండా స్పోర్ట్స్కి సంబంధించిన A to Z ఎక్విప్మెంట్, క్రికెట్, హాకీ, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో ఇటువంటి ఎన్నో స్పోర్ట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతిలో స్పోర్ట్స్ బనాన్జా. సో మీరు కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కోసం చూస్తున్నారా, ఈ స్పోర్ట్స్ షాప్ ఎక్కడ అని చూస్తున్నారా, మన ప్రకాశం రోడ్లో బిసైడ్ టౌన్ క్లబ్ తిరుపతి. దెన్ గో అండ్ విజిట్ స్పోర్ట్స్ బనాన్జా. ప్రైజెస్ ఎలా వేరీ అవుతాయి మ్యామ్? అంటే క్వాలిటీ క్వాలిటీ అంటే ఏముంటుంది? అది డీప్గా వెళ్ళాలంటే ఎక్కువ నార్మల్గా ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు క్రికెట్ బ్యాట్స్ నార్మల్గా ఇప్పుడు పిల్లలు ఆడుతుంటారు, ఆ బ్యాట్కి మీరు ఒక ప్రొఫెషనల్ వెళ్ళేసరికి బ్యాట్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సేమ్ అలాగే మా హాకీలో కూడా గ్రాస్ రూట్ లెవెల్లో స్టార్టింగ్ జూనియర్స్కి బేసిక్ స్టిక్స్ ఉంటాయి, వుడెన్ స్టిక్స్. ఇప్పుడు అంతా కార్బన్ వచ్చేసిందిలే నార్మల్ మోస్ట్లీ. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా కార్బన్ స్టిక్స్ కార్బన్ స్టిక్స్ ఆడేది. సో డిఫరెంట్ ప్రైస్ అనమాట. హైయెస్ట్ హాకీ స్టిక్ ఎంత ఉంటుంది? నాకు తెలిసి 35,000 కూడా. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీతో మాట్లాడిన తర్వాత ఒక స్పోర్ట్స్ ప్లేయర్గా నాకు ఎంతో ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఓకే, ఇంత కష్టపడి వచ్చారా అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో 80% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి చాలా బూస్టింగ్ వస్తుంది. సో నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ చేసారా? డన్.